హాయ్ జై శ్రీకృష్ణ. మనం మహాభారతం గురించి మాట్లాడుకుందాం. మహాభారతాన్ని సంస్కృతంలో రచించింది వేదవ్యాసుడు. వేదవ్యాసుని తల్లి సత్యవతి, వేదవ్యాసుని తండ్రి పరాశురుడు. అయితే వేదవ్యాసుని తల్లి మత్స్యకన్యగా ఆ బ్రహ్మదేవుడు ఒక చాప గర్భంలో ఒక కవలను వేశాడు. ఈ మత్స్యకన్యను ఒక చేపలు పట్టే అతను చాదుకున్నాడు. ఆమె ఒళ్ళంతా దుర్గంధం, చేపల వాసన వచ్చేది. చేపల వాసన రావడం వల్ల ఈ పరాశురుడు అనే మహర్షి ఆమెను గమనించి ఏమన్నాడంటే, అమ్మ సత్యవతి దేవి, నువ్వు నాతో సంగమించిందంటే వేదవ్యాసుడు అనే మహాభారతాన్ని రచించే ఒక ఋషి పుడతాడు అని చెప్పితే ఆమెకు అర్థం కాలేదు. అదేంటి, మహాభారతం రాసే వాళ్ళు పుడితే నాకేంటి, నా తండ్రి నన్ను తిట్టడా, నీతో సంగమించి నేను పుత్రుని కంటే అన్న తర్వాత ఆ ముని ఏం చేశాడు, నాతో సంగమించిన తర్వాత కూడా నువ్వు కన్యగానే ఉంటావు అని అన్నది. ఈ అమ్మాయి తనతో సంగమించి ఇలాంటి తప్పు పనులు చేస్తే తండ్రి తిడతాడు కదా అనే బాధకు ఈ అమ్మాయి ఏం చేసింది, నేను రాను, చీకటి పగలుగా ఉందన్నాడు. ఆ ముని మాయ వల్ల ఆ పగలును రాత్రి చేశాడు. రాత్రి చేసి, మరి నేను కన్యత్వాన్ని కోల్పోతా కదా, కన్యగా ఉండను కదా అంటే, లేదు, నువ్వు పుత్రుడిని జన్మించినప్పటికీ కూడా నువ్వు కన్యగానే ఉంటావు అని తనకు వాగ్దానం చేశాడు. అప్పుడు వాగ్దానం చేసినప్పుడు ఏమో అంత మాయలా జరిగిపోయింది అమ్మాయికి. జరిగిన తర్వాత ఇతను సంగమించడం, ఆ పుత్రుడు పుట్టడం, వేదవ్యాసుడు అప్పుడే మంచి 16 ఏళ్ళ అబ్బాయిగా రావడం, అమ్మ నేను వెళ్ళిపోతున్నా, తపస్సు చేసుకుంటానని వెళ్ళిపోవడం. ఆ తపస్సు చేసుకొని వెళ్ళడానికి పోయినప్పుడు అమ్మకు ఒక మాట ఇచ్చాడు, అమ్మ నీకు ఏదైనా అవసరం పడ్డప్పుడు వచ్చి నన్ను తలుసుకొని నేను వచ్చి నీకు అన్ని పనులు చేసి పెడతానమ్మా అని అన్నాడు. అప్పుడు వేదవ్యాసుడు తపస్సుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. సంస్కృతంలో మహాభారతాన్ని రచించేటప్పుడు 3 సంవత్సరాల కాలం పట్టింది. 18 పర్వాలు, 1,00,000 శ్లోకాలు ఉన్నాయి మహాభారతంలో. నన్నయ్య, తిక్కన్న, ఎర్రప్రెగడ ఈ ముగ్గురు కలిసి తెలుగులో రచించారు. ఇది వ్యాస భగవానుడి యొక్క జననం. సత్యవతి మత్స్య కన్య కాబట్టి ఈమె దగ్గర దుర్వాసన వచ్చేది, చెమట వాసన. అప్పుడు ఆ ముని 2 వరాలు ఇమ్మని చెప్పింది. వరాలు నాకు నా యోచన దూరం పోయేంత వరకు నా చేపల వాసన రాకూడదు, నా కన్యత్వం పోకూడదు అంటే ఆ ముని తనను వరించాడు కాబట్టి తన యోజన దూరం అంటే 4 కిలోమీటర్ల దూరం పోయేంత వరకు మత్స్య వాసన పోయి సుగంధ ద్రవ్యాల వాసన వచ్చేది. అలాంటి వరం ఇచ్చాడు సత్యవతికి.